తర్వాత ఏమంటాడు తెలుసా, చిన్ని గారి ఆయన ఇచ్చిన నెంబర్లకు పంపించానంటాడు. ఎందుకు పంపించావు? నువ్వు అక్కడ దందా చేస్తానంటే ఎవరికో నువ్వు ఆ దందా చేసేటువంటి కమిషన్లో చేసేటువంటి పెద్ద పెద్ద ఉంటా స్మగ్లర్లు, వాళ్ళతో నువ్వు సయోధ్య చేసి ఆ డబ్బులు పంపించుండవు. నీకు 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? రోలెక్స్ వాచ్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వేసుకున్న 30,30,000 రూపాయలు సొక్క ఎక్కడి నుంచి వచ్చింది? 30,000 రోజు వేసేది. నీ ఫార్చునర్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వేసే విలాసాల జీవితాలు ఎక్కడి? నువ్వు రోజు హైదరాబాద్ వెళ్ళి వస్తావే ఫ్లైట్లో, నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఎమ్మెల్యే జీతం సరిపోద్దా? ఏమండి, నీ విలాసవంతమైన జీవితం నువ్వు ఎట్లా జీవిస్తున్నావు? నువ్వు ఏమి లేవని చెప్పావు అఫిడవిట్లో. అంటే హైదరాబాద్ ఒక విద్యా వ్యవస్థ ఉంది, ఒక అకాడమీ ఉంది కదా, ఐఏఎస్ అకాడమీ. అదే చెబుతూ ఉంటాడు సార్, అది ఎప్పుడు చెప్పే మాటే. అసలు దానికి ఎంతోమంది ఐఏఎస్లు తయారు చేసి నేనే తయారు చేసి చెబుతాడు. ఎవరు సార్ వాళ్ళు? ఎవరు చెప్పమానండి, వాళ్ళ పేర్లు ఏది చెప్పమానండి, వాళ్ళ డేటా ఏది ఇవ్వమానండి. ఐఏఎస్లో 5 తయారు చేస్తే ఎన్ని కోట్లు వస్తాయా ఏంది? విద్యావంతులు విద్యా సంస్థలకి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక 30-40 ఏళ్ళు సంపాదిస్తేనే కోట్లు రావు ఈ సమాజంలో. ఎన్ని వస్తాయింది టీచింగ్కి? నీ లైవ్లీహుడ్ జరగాలి కదా. నువ్వేనా పెద్ద వ్యాపారవేత్తవు కాదు కదా. నీకు 5 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? నీకు ఎలక్షన్లో డబ్బులు పెట్టానంటున్నావు, అవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీది ఎవరు గెలిపించారు? నీకు అసలు ఎవరు? నీకు వచ్చినప్పుడు సొక్కాపేట సరిగ్గా లేదు కదా, పచ్చదా ఒకటి కట్టు. అసలు ఎంత నంగనాసి తొంగపుర్రండి. రైతా ఆయన? రైతా ఆయన? ఎవరు? రైతులు పంట పండిస్తారు, రైతులు దుక్కు దున్నుతారు, విత్తనాలు వేస్తారు, కోత కోస్తారు, నీళ్లు పెడతారు, వాళ్ళు జీవితకాలం అన్నదాతలుగా ఉండిపోతారు ఈ సమాజానికి. నువ్వెక్కడో హైదరాబాద్లో ఉండవుడి. నీకు అసలు పొలం వ్యవసాయమే తెలియదు. మరి ఏమి తెలియనటువంటి వ్యక్తిని మీరు ఎందుకు గతంలో టీడీపీ పార్టీ అమరావతి ఉద్యమంలో ముందు పెట్టింది? మోసం చేశాడండి. మేకవన్నెను పులెట్లా ఈ ఒకటి కట్టుకుంటాడు పెద్ద రైతులాగా గ్రీన్ది. ఏమండి దాన్ని ఏమంటామంటే అతి వినయం దుర్తుల లక్షణం. అతి వినయం అతని దగ్గర ఉంది. మీరు చూసారో లేదో అంతా ఈ తలకు కట్టుకొని అసలు ఇతను రైతులకి అసలు పుట్టుకతోనే అసలు రైతులందరినీ ఇతనే అమరావతి ఉద్యమం అసలు అమరావతి మొత్తం ఇతనే చేసేసినట్టుగా, అమరావతి ఇతని వల్లే వచ్చేసినట్టుగా. ఏమంటే అతను మ్యాన్ హ్యాండింగ్ చేస్తాడండి. అతను ఒకటి చూడండి, విష్ణు కుమార్ రాజుని ఒక ప్రజాప్రతినిధి అయ్యేవాడు ఒక డిబేట్లో ఉన్నప్పుడు సంస్కారవంతుడై ఉంటే, చదువు చెప్పుంటే, ఇతను ఐఏఎస్ కోచింగ్